వాక్యంలో నుండి మనం ఒక మాట చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 23. ఈ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరొకసారి చదువుదాం. కాంగ్రిగేషన్ నుండి మాట వినపడాలని ఆశపడుతున్నాం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కనికరం గల మా తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. చికాగో బైబిల్ ఫెలోషిప్ స్థానిక సంఘము ఈ దినాల్లో పరిశుద్ధ సమాజంగా కూడి రావడానికి, ప్రతి విధమైన జీవనోపాధి అయిన పనులన్నీ విడిచిపెట్టి మీ సన్నిధిలోనే కూర్చుండి మీ వాక్యం వినడానికి, మీ వాక్యమునకు విధేయత చూపించడానికి కొరకైన తీర్మానం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన మీ దయ కొరకై స్తోత్రములు. దేవా, ఈ సమయంలో మీ లేఖన సత్యములను మీరే మీ ఆత్మ ద్వారా మాకందరికీ వినిపించాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో మేలు పొందగలిగినట్లు ప్రభువా మీరు మహిమ పొందాలని నీ దాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక మీలో చాలామందికి బహు పరిచయమైనటువంటి గ్రంథం. ఈ రోమా పత్రికను ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది పిండి చేసి ఉంటారు. పిండి చేసి అరిసెలు కూడా చేసి అందరికి అందించుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అంత థరోగా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ రోమన్స్ దే కుడ్ అండర్స్టాండ్ అండ్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు టీచ్ టు అదర్స్. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఎలాంటి వారు ఉన్నారంటే రోమాపత్రికను ముక్కలు చేసి ఉంటారు ఇప్పటికీ. అంటే దే హ్యావ్ డివైడెడ్ ద సబ్జెక్ట్స్, డివైడెడ్ ద టాపిక్స్. అట్లా అంటే వాళ్ళు ఇందాకంతగా పిండి చేయలేదు కానీ ఇప్పుడు ముక్కలు చేశారు వీరు. కనుక అలాంటి వారి మధ్యలో నేను నిలబడి ఈ సమయంలో రోమాపత్రిక మీద క్లుప్తమైనటువంటి స్టడీ చేయాలని కోరుతూ ఉంటున్నాను. ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను మీకు. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా రిలీజియస్ ప్రీచర్ వచ్చాడు అంటే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చాలా సంతోషం. ఇవాళ ఒక స్పెషల్ స్పీకర్ వచ్చాడు మనకి అని అంటే ఎంతో సంతోషం అన్నమాట. ఒక బోధకుడు బయలుదేరి ఒక గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇంకా గ్రామంలో ఉండేటువంటి క్రైస్తవులు చక్కని రుచికరమైన ఆహారం తయారు చేసి పెడతారు. మరి మీకు అమెరికాలో కూడా దొరకదు, అలాంటి రుచికరమైన ఆహారం తయారు చేసి పెడతారు. సాయంకాలం కూడికి ఎన్ని గంటలకు ఆరంభం అవుతుందంటే అక్కడ 10 గంటలకు ఆరంభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పొలం పని చేసుకునేవాళ్ళు. 10 గంటలకు ఆరంభమైంది, అందరూ వచ్చారు. కొంతమంది ఇప్పటిలాగానే పాటలు పాడారు. అందులో బోధకులు లేచి నిలబడ్డాయి. నేను ఈ దినాన్ని ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసునా అన్నాడు. అప్పుడు అందరూ అన్నారు మాకు తెలియదు అన్నారు. తెలియని దాన్ని చెప్పుకున్నా అర్థం కాదు కాబట్టి రేపు చెప్పుకుందాం, కనుక ఈ దినాన్ని కూడిక ముగిస్తున్నాను అని చెప్పేసి. సరే, రెండవ దినం కూడా ఈ బోధకునికి లేకపోతే ఈ ప్రీచర్కి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు సిద్ధపరిచారు. అందరు కూడి వచ్చారు. కూడి వచ్చినటువంటి మనుషుల్లో కొంతమంది ఏమనుకున్నారంటే ఒరే నిన్న మనం తెలియదు అని అంటే తెలియని దాన్ని చెప్పుకున్న అర్థం కాదు కాబట్టి అని ముగించాడు. ఈ దినం మనం ఏం చేద్దామంటే తెలుసు అందామరా అనుకున్నారు. సరే, ఇప్పుడు ఈయన అడిగాడు ఈ దినం నేను ఏం చెప్పబోతున్నాను మీ అందరికీ తెలుసా అన్నాడు. అప్పుడు అన్నారు మాకు తెలుసు అన్నాడు. తెలిసిన దాన్ని చెప్పుకోవడంలో విశేషమేమున్నది, రేపు చెప్పుకుందాం వెళ్ళిపోండి అన్నాడు. మూడవ దినాన్ని యథావిధిగా వచ్చారు. కాంగ్రిగేషన్ కూడా బాగా సిద్ధపడి వచ్చారు. వరే ఈయన వలే
ట్రిక్కీగా ఉన్నాడు అని వాళ్ళు కూడా సిద్ధపడి వచ్చారన్నమాట. అప్పుడు మూడవ రోజు కూడా మళ్ళీ ఏమన్నా అంటే, ఈ దినాన్ని ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని. వీళ్ళు సిద్ధపడి వచ్చారు కదా కాంగ్రిగేషను. కొంతమంది ఏమన్నారంటే తెలుసు అన్నారు, కొంతమంది ఏమన్నారంటే తెలియదు అన్నారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, ఈ కూడికి ముగిస్తున్నాను. కనుక ఆ రీతిగా ఇప్పుడు మీలో చాలా పాస్టర్లు ఉన్నారు. కనుక రోమాపత్రికను గురించి నేను మీకు చెప్పవలసినంత అవసరం లేదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు మంచిది. రోమాపత్రిక మరి మార్టిన్ లూథర్ గారు, ఆ దైవజనుడు, రోమాపత్రిక చదువుతూనే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటువంటి మాట ద్వారా రక్షించబడటమే కాదు, ఈనాడు మనం అందరం కూడా ఆ వెలుగులోనికి తీసుకొని రాబడ్డాం. మరి రోమాపత్రిక మీద గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో పుస్తకాలు రాశారు. నేను స్టూడెంట్గా ఉన్న దినాల్లో వాచ్మెన్ గారి నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి ఆ పుస్తకాన్ని చదివాను. చికాగో బైబిల్ ఫెలోషిప్ వెబ్సైట్లో చూస్తే రోమాపత్రిక మీద మన పాస్టర్ గారు ఆయన ఆల్రెడీ స్టడీ చేస్తున్నాడు. ఇంకా మీకేం చెప్పాలనేది ఇంకా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికే మీరు బైబిల్ స్టడీ చేశారు, ఇక్కడ ఆన్లైన్లో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాయి. కనుక లోతైనటువంటి సత్యాలు మరి ఈ దినాల్లో మీరు నేర్చుకోవడం లేదు, నా ద్వారా అని అనుకుంటున్నాను. సామాన్యమైన సంగతులు ఉంటాయి, సాధారణంగా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో ఉంటాయి. ఏవో కొన్ని మ్యాథమెటికల్ సింబల్స్ అక్కడ కనబడతాయి. చరిత్ర చదువుకున్న వాళ్ళు భయపడబాకండి. నేనేదో ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చెప్తానేమోనని భయపడి పారిపోవద్దు. ఎందుకంటే చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే భయపడి వెళ్ళిపోతారు. అలాంటిది ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. మరి రోమాపత్రికను మనం చూసినప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట నేర్చుకుందాం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట. అప్పుడు మీరు రోమాపత్రికలో పండితులు అవుతారు. మీ అందరికి తెలుసు, ఆ కథ తర్వాత చెప్తాను. ఇప్పుడు రండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయాలి. ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, తెలుగు అయినా, మరి ఇంకే భాష అయినా పర్వాలేదు. 1వ అధ్యాయం 18వ వచనం. రెండవ అధ్యాయము 4వ వచనాన్ని మరొకరు చదవండి. చాప్టర్ 2 verse 4. మూడవ అధ్యాయము 26వ వచనం. చాప్టర్ 3 verse 26. చాలు బ్రదర్. 4వ అధ్యాయము 3వ వచనాన్ని మరొక చదవండి. ఐదవ అధ్యాయము 1వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. 6:19. ఏడవ అధ్యాయము 24వ వచనం. 7:24. 8వ అధ్యాయము 2వ వచనం.
చాలు. ఈ 8 అధ్యాయాల్లో 8 మాటలు మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. పరలోకమందున్న దేవుడు, భూమి మీద ఉన్న మానవుడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. రోమా 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క సత్యాన్ని అసత్యంగా మార్చారు. దేవుని యొక్క మహిమను వ్యర్థమైనటువంటి జంతువులు, పక్షుల యొక్క రూపంగా మార్చి ఆయన అవమానపరిచారు. ఈ రీతిగా మానవులందరి మీద దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న అంశం. కనుక ఈ మాట గుర్తుపెట్టుకోండి. అధ్యాయం అంతా అయిపోయింది. ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. మానవుడు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చాడు. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుడు ఎవరైనా ఏదైనా తప్పు పని చేసా అనుకోండి, వాని పేరును ఒక గాడిదని తీసుకొచ్చి ఆ గాడిద మెడలో అతని పేరు రాసి ఊరేగిస్తారు కదండి. పేరు రాసి ఊరేగిస్తారు. అంటే నువ్వు గాడిదతో సమానమని. మహిమగల దేవుణ్ణి జంతువుల యొక్క, పక్షుల యొక్క రూపంగా మార్చి ఆయన్ను పూజిస్తున్నామని చెప్పడం అనేటువంటిది ఆయనను అవమానపరచడం. దీన్ని బట్టి దేవుని యొక్క కోపము లేక దేవుని యొక్క ఆగ్రహము మానవుల మీదకి వచ్చి ఉన్నది. కానీ ఇది బయలుపరచబడింది. కనుక మొదటి అధ్యాయంలో మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనుషుడు అంటే కేవలం పురుషులు అనుకోబాకండి. కనుక స్త్రీల మీద దేవుని యొక్క ఉగ్రత లేదనుకోవద్దు. హ్యూమన్స్, మానవులపై దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడింది. 2వ అధ్యాయంలోని ఈ మాట చూద్దాం. చూడండి, 2వ అధ్యాయంలో ఇప్పుడు మనం 4వ వచనాన్ని చూస్తున్నాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. కనుక 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము? ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అనుగ్రహం. తెలుగంటే ఇష్టపడే వాళ్ళకి మొదటి పదం ఏంటంటే దేవుని యొక్క ఆగ్రహము. 2వ అధ్యాయంలో మాట అంటే దేవుని యొక్క అనుగ్రహము. ఇవి రెండు కూడా వ్యతిరేక అర్థాలు. ఆగ్రహము, అనుగ్రహము. దేవుని యొక్క అనుగ్రహము, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇస్ లీడింగ్ ద పీపుల్ ఇన్ టు రిపెంటెన్స్. ఇవి రెండు చూడండి, దేవుని యొద్ద నుండే వస్తున్నాయి. ఉగ్రత దేవుని యొద్ద నుండే వస్తున్నది. మారు మనసు పొందడం అని ప్రేరేపించడం కూడా దేవుని యొద్ద నుండే వస్తుంది. ఇది దేవుని యొక్క అనుగ్రహం. అంటే అర్థం ఏంటి? మానవులు నశించిపోవడం అనేటువంటిది దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. ఏమాత్రం కూడా ఇష్టము లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? మారు మనసు పొందమని బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. చూడండి, అమెరికాలో విషయం చెప్పుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్నోయి పీరియడ్ వచ్చిందనుకోండి, మంచు కాలంలో వాడు జాకెట్ లేకుండా వెళ్తాడు. యవనస్తుడు కదా, ఎంత చెప్పినా వినడు. చివరికి ఏమవుతుంది? కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది, న్యూమోనియా వస్తుంది, ఇంకా అప్పుడు జ్వరం. ఇవన్నీ సీక్వెన్స్. తల్లిదండ్రులు ఏమంటారు? చెప్పిన మాట వినలేదు, జాకెట్ వేసుకోరా అంటే నాకు అవసరం లేదన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో, సరే ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇది తగ్గిపోతుంది అని తల్లిదండ్రులు బిడ్డను బ్రతిమలాడతాడు. వాడేమంటాడు? నాకేం అవసరం లేదంటాడు. చూడండి, ఈ పిల్లవాడు తన అవిధేయతను బట్టే ఆ రోగం తెచ్చుకున్నాడు. మాట వినలేదని తల్లిదండ్రులు ఇప్పుడు కోపం ఉన్నప్పటికీ వీడు అనారోగ్యంతో బాధపడటము, ఆ రీతిగానే అనారోగ్యంతో ఇంకా బలహీనమైపోవడమో లేక చనిపోవడం అనేది తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రతిమలాడుతున్నారు, ప్లీడింగ్. కనుక దేవుడు ఆ రీతిగా మానవులతో ఆయన ప్రతి దినం కూడా పోరాడుతున్నాడు. ఇందాక మనం చదివినాము రోమాపత్రిక 10వ అధ్యాయము. చూడండి,
చివరి వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరి వచనం. ఎవరైనా ఒకరు చదవండి. రోమా 10. అవిధేయులైన వారందరి విషయంలో దేవుడు చేతులు చాచి బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. దినమంతా చేతులు చాచినా అంట. ఆయా స్థలాల్లో మనం చూస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ పటాన్ని లేకపోతే చర్చెస్ ముందు ఇట్లా చేతులు చాచినటువంటి ఆ బొమ్మను మనం చూస్తాం. అంటే దినమంతా ఆయన చేతులు చాచే ఉన్నాడు, దినమంతా చేతులు చాచే ఉన్నాడు. మీలో కొంతమందికి తెలుసు ఆ ఫిగర్ ఎలా వచ్చింది అనేది. ఆ స్కల్ప్టర్, ఆ శిల్పి ఉత్తర ధ్రువం దగ్గర ప్రాంతంలో, స్కాట్లాండ్, నార్వే ఆ ప్రాంతంలో ఆ శిల్పి యేసుప్రభు యొక్క ఆ శిల్పాన్ని ఇలాగ చేసిన అంట పైకి, ఆయన చేతులు పైకి పెట్టినట్లుగా. ఆ రాత్రి మంచుకు ఆ తేమ తగిలి తాను చేసినటువంటి ఆ బొమ్మలో మెతకదనం వచ్చేసి చేతులు ఇలా వచ్చేసినాయంట తెల్లవారేటప్పటికి. అప్పుడు అతను ఏం చేశా అంటే, నేను అనుకున్న దానికంటే ఇదే ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి దాన్ని ఆ రీతిగా ఉంచాడు. దినమెల్లా చేతులు చాస్తూ ఉంటున్నాడు. అవిధేయులైన వారి విషయంలో, అనగా మానవులందరి విషయంలో దేవుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదిగా ఉన్నదో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 2వ అధ్యాయంలో. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నా అంటే బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. ఎక్కడ ఏమని బ్రతిమలాడుతున్నాడు? ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయము, 3వ అధ్యాయానికి రండి. ఇందాక మనం చదువుకున్న మాట 26వ వచనము చదవండి. ఎవరైనా 3:26, రోమన్స్ 3:26. ఐదవ అధ్యాయము 8వ వచనం కూడా ఒకరు చదవండి. రోమన్స్ 5:8. దేవుడు ఏమని బ్రతిమలాడుతున్నాడు? దేని కొరకు బ్రతిమలాడుతున్నాడు? చూడు, నా ప్రేమను చూడు అంటున్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినాడు. మనందరికీ తెలిసిన మాట, దేవుడు తన కుమారుడు మన కొరకు అనుగ్రహించినాడు. మనం పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయినాడు. కనుక దేవుని యొక్క అనుగ్రహము మానవులతో ఏం మాట్లాడుతున్నదంటే, నా ప్రేమను చూడు. అది దేవుని యొక్క మాట. ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ద wrath of God, embrace the love of God. See, the goodness of God is pleading you. If you embrace the love of God, you will be escaped from the wrath of God. కనుక అన్ని దేవుని వల్ల కలుగుతూ ఉంటున్నాయి. ఇందాక మనం పాడబడిన we are saved by grace. దేవుని యొక్క మంచితనము మనము ఉగ్రత పాలు కాకుండానట్లుగా దేవుని యొక్క ప్రేమను కౌగలించుకోమని ఆయన మనల్ని కోరుతూ ఉంటున్నాడు. ఇందాక మనం చెప్పుకున్న ఆ పిల్లవాడు జ్వరం వచ్చి అది ముదిరిపోయి చనిపోకూడదని తల్లిదండ్రులే సంపాదించిన డబ్బుతో మందులు కొనుక్కొచ్చి లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాడిని క్యూర్ చేయడానికి ఏ రీతిగా ఇష్టపడుతున్నారో ఆ రీతిగా దేవుడే ఆయన ఆగ్రహమునకు లేక ఆయన ఉగ్రతకు గురైనటువంటి మనందరి విషయంలో ఆయన తన ప్రేమను కనబరిచాడు. ఇది 3వ అధ్యాయంలో ఉండేటువంటి ఈ మాట కరుణాధారము అనేటువంటి ఆ మాటను మనం అక్కడ చూస్తున్నాం. బైబిల్ పండితులు చాలామందికి ఇంగ్లీష్ బైబిలే చదువుకుంటూ ఉంటారు, కానీ తెలుగు కూడా చదవండి. తెలుగులో ఉన్న మాధుర్యం కరుణాధారము. ఇంగ్లీష్ భాషలో ప్రొపిషియేషన్ అనేటువంటి మాటను మనం చూస్తాం. కరుణాధారం, దేవుడు మానవుల ఎడల కరుణ చూపించడానికి ఆధారం ఏంటి? ఆయన ప్రేమ. దేవుడు తన కుమారుని మన కొరకై శిలువలో వధించినాడు అనేటువంటి ఈ యొక్క సత్యాన్ని
బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుడే ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మానవుల్ని, నా మాట యందు నమ్మిక ఉంచు, నా ప్రేమను స్వీకరించు, నా ప్రేమను అంగీకరించు. నువ్వు కనుక నా ప్రేమను అంగీకరించినట్లయితే ఇంకా నీవు ఏమాత్రం కూడా ఉగ్రత క్రిందకు రావు. నీవు ఉగ్రత క్రిందకు రావు. నీవు ఉగ్రత నుండి తప్పించబడతావు. చూడండి, దేవుడు దినమెల్లా చేతులు చాచినాడు, కానీ వానిలో పశ్చాత్తాపం కలగలేదు. దినమంతా సరే, ఒక దినమంతా వీరి ఎడల దీర్ఘశాంతం చూపించినాను, ఇంక నేను విడిచిపెడతాననుకోవడం లేదు. ఆయన దీర్ఘశాంతము, ఆయన యొక్క అనుగ్రహము ఎంత కాలం వరకు ఉన్నదో చూడండి. వాడు బ్రతికున్నాడా? ఆ మనిషి, ఆ వ్యక్తి బ్రతికున్నాడా? అవును. బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క అనుగ్రహము, ఆ మనుషుడు మారు మనసు పొందాలనే కోరికతోని దేవుడు దినమంతా చేతులు చాచి ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి యేసుప్రభు వారి యొక్క ఆ పటమో లేక ఒక విగ్రహం అనేటువంటి, విగ్రహారాధన కాదు అక్కడ, మన గ్రహింపులోనికి రావడానికి చెప్పే మాటలు. ఆయన ఏ రీతిగా దినవేళ చాచి ఉన్నాడు? నార్మల్గా ఇక్కడ ఉన్న అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికి తెలిసేది, ఇట్స్ ఏ సైకిల్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్. ఆ కండిషన్ మీట్ అయ్యే వరకు ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుందన్నమాట. దేవుని యొక్క అనుగ్రహము మనుషులతో ఏం చెప్తుందంటే, నువ్వు మారు మనసు పొందు, ఎంబ్రేస్ మై లవ్, నా ప్రేమను కౌగలించుకో. నా ప్రేమే యేసుక్రీస్తు వారు, నా ప్రేమే ఆయనను సిలువకు అప్పగించిన, అది నా ప్రేమ. నువ్వు అడగలేదు, అది నేనే నిన్ను ప్రేమించి నీ కొరకు ఏర్పాటు చేసిన. గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ గోయింగ్ ఆన్. కనుక దినమెల్లా దేవుడు చేతులు చాచి ఉన్నాడు. లేక ఒక వ్యక్తి యొక్క జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క అనుగ్రహము వెంటాడుతూనే ఉన్నది. అది ఎన్నడూ ఆగిపోయేటువంటిది కాదు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి ఈ మాటలు వింటూనే ఉన్నాం, కొత్త మాటలు ఏమీ లేవు, ఎప్పుడు వినేటువంటి మాటలే కదా ఇవి అనుకుంటున్నావు. కానీ నీవు విధేయత చూపించకపోతే, దేవుని యొక్క ప్రేమను కౌగలించుకోకుండా ఉన్నట్లయితే, స్టిల్ ద wrath of God is upon you. See that. నీవు మారు మనసు పొందినంత కాలము దేవుని యొక్క ఉగ్రత నీ మీద నిలిచి ఉన్నది. పాపము వలన వచ్చు జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ నాట్ విల్ వి. ఎప్పుడో ఆ రెండవ మరణం అనుకోవాకండి, అది ఎప్పుడో కదా రెండవ నరకము అనుకుంటున్నారు. రెండవ మరణం ప్రజెంట్లీ ద డెత్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. మరణం నీలో పనిచేస్తూనే ఉన్నది. నీవు మరణించిన వాడవుగానే ఉంటున్నావు. పాపము వలన వచ్చినటువంటి జీతము ఆ మరణంలోనే నడుస్తున్నావు, మరణపు నీడలోనే నడుస్తున్నావు, మరణము క్రిందనే ఉన్నావు. మరణము నిన్ను వెంటాడుతూనే ఉన్నది. కనుక దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, ఆ మాట ద రిచెస్ ఆఫ్ హిస్ గుడ్నెస్. దేవుని యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పది, తరిగిపోయేది కాదు. ఇన్ని దినాలు బ్రతిలాడినవన్నీ తల్లిదండ్రులు కొన్నిసార్లు బిడ్డల విషయంలో విసికి వీడు సస్తే బాగుండు అనేటువంటి పరిస్థితులు కూడా బిడ్డల తల్లిదండ్రులకు తీసుకొని వస్తారు. తల్లిదండ్రులైనా విడిచిపెడతారు, కానీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. అతనిలో జీవం ఉన్నంత కాలం అతను బ్రతుకున్నాడా? దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, తరగనటువంటి ఆ అనుగ్రహము వెంటాడుతూనే ఉంటుంది. లేడా, చనిపోయాడా? దెన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు. అదే రోమాపత్రిక 2వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న మాట. ఆ మాట మరలా చదువుకుందాం. 5వ వచనం, 2:5. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. దేవుని యొక్క తీర్పు, ఆ బయలుపరచబడిన దినం, న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు. అంటే దేవుని ఉగ్రత ఇప్పుడు
రక్షణ పొందని వ్యక్తి మీద ఉన్నప్పటికీ, అతను ఉగ్రత క్రింద ఉన్నప్పటికీ దేవుడు ఆ ఉగ్రతను కుమ్మరించకుండా దీర్ఘశాంతంతో సహించుకుంటూ ఉంటున్నాడు. సహించుకుంటూ బ్రతిమలాడుతున్నాడు. ఇంకా చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఇంక ఏమీ లేదు. ఇంకా దేవుని యొక్క అనుగ్రహం అనే విషయంలో ఏమీ లేదు. దేవుని యొక్క న్యాయమైన తీర్పుకు వాడు నిలిచి ఉండవలసినదే. దేవుని యొక్క తీర్పు, దేవుడు ఇంతకుముందే తీర్పు తెచ్చినాడు. ఏంటది? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు జీవము చూడగాని వాడు ఉగ్రత క్రిందకు వచ్చేవాడుగా ఉన్నాడు, ఉగ్రత పాలవుతూ ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క అనుగ్రహంగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ కూర్చున్న ప్రియుల్లో మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, ఎన్నో కాన్వకేషన్కి వచ్చి ఉండొచ్చు. మరి ఇంకా మీ హృదయంలో కనుక ఈ కార్యం జరగకపోతే దేవుడు ఇంకనూ చేతులు చాచే ఉన్నాడు. కంప్యూటర్లో ఈ ప్రోగ్రాం కనుక మనం రాసి పెడితే ఈ సైకిల్ ఫర్ ఎవ్రీ మిల్లీ సెకండ్లో 1000 వంతుకు ఒకసారి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, వెరిఫై చేస్తుంది అనమాట. మారు మనసు పొందాడా, పొందలా, దేవుని అనుగ్రహం, దేవుడు తన అనుగ్రహాన్ని చూపిస్తూనే ఉంటాడు. మరలా అంటే ఒక సెకండ్లో 1000 వంతులో ఆ ఇన్స్ట్రక్షన్ మరలా వెరిఫై చేస్తూనే ఉంటాడు. ఆ రీతిగా దేవుడు దినాలు, నెలలు, సంవత్సరాలు, ఇప్పుడు బాలుడవు, ఇప్పుడు పెద్దవాడవు, లేక వృద్ధుడవు, ఇంకనూ దేవుని యొక్క అనుగ్రహం, ఆయన అనుగ్రహ ఈశ్వరుడు నేను వెంటాడుతూనే ఉన్నది. ఎందుకంటే నీవు మారు మనసు పొందాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. కనుక ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమను కౌగలించుకున్నాడు. యేసు ప్రభువారిని తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. కనుక ఇప్పుడు ఏం కలిగిందంటే నిత్య జీవవరము. ఇప్పుడు చూడండి, ఇంకా దేవుని ఉగ్రత లేదు వీని మీదకి. ఇంకా ఆ ప్రోగ్రాం రన్ చేస్తూ ఉంటే ఇంకా వీని మీదకి ఉగ్రత రాదు, కిందకు వచ్చేసాడు. ఆ లూప్లో నుండి బయటకు వచ్చేసేసాడు. అది ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగుల్లోనికి, we came out from darkness into his marvelous light. He has translated us from the powers of darkness into the kingdom of his dear son. కనుక ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒక చిన్న మాట, ద వెరీ నెక్స్ట్ స్టేట్మెంట్ బ్రింగ్స్ యూ ఇన్ టు లైఫ్. అంటే ఏంటి? వెన్ యూ ఎంబ్రేస్ ద లవ్ ఆఫ్ గాడ్, వెన్ యూ రిసీవ్ క్రైస్ట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ దట్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఇది నిత్య జీవము, నిత్య జీవం. 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిని కరుణాధారంగా మనకు బయలుపరిచాడు. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడంటే గాడ్స్ మోడల్ అబ్రహామును ఉంచినాడు 4వ అధ్యాయంలో. ఇక్కడున్న యంగ్ గర్ల్స్ అందరూ కూడా, అంటే అందరూ అనకూడదు, నేను కొద్దిమంది లేక ఎక్కువ మంది టీవీలో మోడల్ గర్ల్స్ని చూస్తారు. సన్నగా స్లిమ్ అండ్ ఫిట్. క్లీవ్లాండ్లో మా ఇంటి దగ్గరలో అలాంటి స్లిమ్ అండ్ ఫిట్ అని ఒక క్లినిక్ ఉంది. అంటే వీళ్ళు అన్నం తినకుండా ఆ మోడల్ వలె ఉండాలా వీళ్ళు అనుకొని, సన్నగా ఉండాలా, స్లిమ్గా అని అనుకుంటున్నారు. ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఇటీవల నేను న్యూస్ పేపర్లో చదివాను, ఇండియాలో ఒక యంగర్ల్ అంట 1/4 యాపిల్ తిని గంట సేపు స్విమ్మింగ్ చేస్తుందంట. ఎందుకు? స్లిమ్ అవ్వాలని, సన్నబడాలని. సన్నబడడం కాదు, చివరికి ఎక్కడికి పోయిందంటే హాస్పిటల్కి వెళ్ళింది. బిగ్ ఆర్టికల్ వాజ్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్. ఏమంటే ఇండియాలో ఉండే, ఇప్పుడు అవన్నీ వెస్ట్లో ఎప్పుడో ఉన్నాయి, ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చినాయి. ఇండియాలో ఉండే గర్ల్స్ కూడా ఈ మోడల్స్ వలె, టీవీలో చూసే మోడల్స్, తెలుగులో ఏం చెప్పాలి, మత్సు అనాలి, లేకపోతే ఒక నమూనా అనాలి, వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు అన్నమాట. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన యొక్క వీడియోలో, దేవుని వాక్యం వీడియో, ఆడియోనే కాదు ఇది వీడియో, నువ్వు చదువుతూ ఉంటే ఆ దృశ్యాలన్నీ నీ కళ్ళ కనబడుతూ ఉంటున్నాయి. దిస్ ఈజ్ ఆడియో అండ్ విజువల్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమ సత్యములు అన్నీ కూడా కళ్ళారా చూచి నోరారా చదివి హృదయమారా ఆయన స్తుతించిన కొరకే దేవుడు మనకిచ్చినాడు. సో ఈజ్ ఆడియో విజువల్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద లార్డ్. కనుక ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో దేవుడు తన మోడల్ పెట్టినాడు, అబ్రహామును పెట్టినాడు. అబ్రహామును చూడు, నేను పిలిచాను, నా మాట నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. 4వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా రాస్తున్నా అంటే పరిశుద్ధాత్ముడు క్రియల వల్ల కాదు. ఒకవేళ క్రియల వలనే కనుక అతడు నీతిమంతుడై ఉంటే అది దానమని ఎలాగెంచబడుతుంది? మీరందరూ ఉద్యోగాలు చూస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అది డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. మీకు 15 డేస్కి ఒకసారి శాలరీ ఇస్తారంట, మంచిది, త్వరగా ఖర్చు పెట్టుకోవచ్చు. మరి దాని జీతం అంటాం కానీ దాన్ని మనం దానం అనం. మీరు శాలరీ తీసుకొని మీ మేనేజర్ గారికి వెళ్ళి థ్యాంక్ యూ సార్ అంటావా? ఇట్ ఈస్ యువర్ రైట్. ఎందుకు? నువ్వు పని చేసినా నీకు జీతం వచ్చింది. పని చేసేవానికి జీతం రుణమే కానీ అది దానమని ఎంచబడదు. కనుక అబ్రహాము కనుక క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడి ఉంటే అది రుణం అవుతుందే కానీ దానమని ఎంచబడదు. కనుక ఏ క్రియలు లేకముందే దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా తీర్చాడు. కనుక అబ్రహామును మన ముందు ఉంచాడు. అబ్రహాము ఆ రీతిగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నా మాట ఎంత నమ్మిక ఉంచాడు. నేను చెప్పిన మాట, నా కుమారుడిని కౌగిలించుకో అన్నాడు, నా కుమారుని యొక్క ప్రేమను అంగీకరించు అన్నాడు, నా ప్రేమను అంగీకరించు అని చెప్పాడు. ఆ రీతిగా అబ్రహామును నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. టీవీలో మోడల్ చూసిన తర్వాత ఏమంటారు? మీరు కూడా ఈ రీతిగా ఆహారం తింటే, మీరు కూడా ఈ రీతిగా ఎక్సర్సైజ్ చేస్తే, మీరు కూడా ఈ రీతిగా ఇంత సన్నగా ఉంటారు, ఇంత ఫిట్గా ఉంటారు. యూ విల్ బికమ్ స్లిమ్ అండ్ ఫిట్. కనుక దేవుడు ఏం చెప్తున్నా అంటే, చూడు నా మోడల్, చూడు అబ్రహామును చూడు, ఆయన ఏ రీతిగా నీతిమంతుడయ్యాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నా అంటే దేవుడు 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదవండి ఎవరైనా ఒకరు. కనుక దేవుడు ఏమంటున్నాడు? ఇది అబ్రహాం కొరకే అనుకుంటున్నారా? కాదు, అది అతనికి నీతిగా ఎంచబడింది. 23వ వచనం, అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు. మనం అనుకుంటాం దేర్ ఆర్ ఎక్స్క్లూజివ్ పీపుల్ అండి, అబ్రహాము, యోసేపు ఇలాంటి వాళ్ళందరూ ఎక్స్క్లూజివ్ పీపుల్. అబ్రహాము కావలే మనం ఎలా ఉంటాం అనుకుంటున్నావేమో. దేవుడు ఆ రీతిగా అనడం లేదు. అతని నిమిత్తమే కాదు ఇది, అతను ఒక్కడి కొరకే కాదు ఇది, అతని నిమిత్తమే మాత్రము కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడును. మనకును అనే దగ్గర నీ పేరు రాసుకో. కనుక అబ్రహాము ఏ రీతిగా దేవుని మాటను నమ్మి నీతిమంతుడిగా తీర్చబడి దేవుని స్నేహితుడని పిలువబడ్డాడో ఆ రీతిగా ఈనాడు యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీవు నేను కూడా నీతిమంతులముగా తీర్చబడినాము. ఇందులో మన పని ఏమీ లేదు. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. సేవ్డ్ బై గ్రేస్. మన రక్షణలో 2 విషయాలు, గాడ్స్ సావర్నిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటయ్యా? ఏం చేసినా మన బాధ్యత అంటే, దేవుని యొక్క అనుగ్రహీశ్వరి ఏం చెప్పిందంటే ఎంబ్రేస్ మై లవ్ అన్నది. అంతే, నా ప్రేమను కౌగలించు. కీర్తన 2లో మనం చూస్తున్న కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన మిగిల కోపించును, అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించెదరు. కీర్తన 2వ అధ్యాయం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడి మాట రాయించి పెట్టినాడు. 12వ వచనము, 2:12.
చూడండి, పాత నిబంధన గ్రంథమైన నూతన నిబంధన గ్రంథమైన దేవుని యొక్క వర్తమానం ఒకటే. ఆయా వ్యక్తుల ద్వారా భిన్నమైన విధానంలో దేవుడు వివరిస్తూనే వచ్చినాడు, కానీ ఆయన మాట ఒకటే, ఎంబ్రేస్ మై లవ్, ఎంబ్రేస్ మై సన్, కిస్ మై సన్. నా కుమార్ని ముద్దు పెట్టుకొనుడి. లేకపోతే ఏమవుతుంది? ఏముంది అక్కడ? ఏం జరిగింది? ద రాత్ ఆఫ్ గాడ్ విల్ బి అపాన్ హిమ్. కనుక అతడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను హత్తుకోలేదు, సిలువను హత్తుకోలేదు, యేసుప్రభువాన్ని అంగీకరించలేదు. కనుక దేవుని యొక్క కోపం, మిగుల కోపం, దేవుని యొక్క ఉగ్రత ఏదో భార్య మీద కోపం వచ్చి సడన్గా బర్స్ట్ అయినట్టు కాదు. లేకపోతే భర్త మీద కోపం వచ్చి భార్య పెద్దగా కేకేస్తుంది, అలాంటిది కాదు దేవుని యొక్క ఉగ్రత. సడన్గా వచ్చిపోయేది కాదు అది. ఆ తర్వాత నెక్స్ట్ మూమెంట్, అయ్యో అనవసరంగా తిట్టినానే నా భర్తని, నా భార్య మీద కోపడినా, తర్వాత బాధపడతాం. ఈ రాత్ అనేటువంటి మాట అలాంటిది కాదండి. ఇట్ ఈస్ ఫర్ ఎవర్, అంతే. ఆ ఉగ్రత ఎంత కాలం అంటే దానికి గమనం, నిత్యత్వం అది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా, ఎవరైనా సరే, నీతిమంతులముగా తీర్చబడబోతున్నాము. కనుక ఇప్పుడు బైబిల్ ఈ రోమాపత్తిలో నుండి యొక్క పదాలు, ఇప్పుడు మనం ఇంకో క్రొత్త పదంలోనికి వచ్చినాం. 5వ అధ్యాయం మొదటి వచనం, లేకపోతే 4వ అధ్యాయం చివరి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం చివరి వచనము, 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ వచనం మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ క్రొత్త మాట చూస్తున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డ, ఇంగ్లీష్లో జస్టిఫైడ్, మేడ్ రైచియస్. అయిపోయింది, రోమాపత్రిక సగం వచ్చేసింది మనకి. మొట్టమొదటి పదం ఏమి నేర్చుకున్నాము? కండెమ్నేషన్. దేవుని ఉగ్రత కింద ఉన్నాం మనం అందరం, వీఆర్ కండెమ్డ్. కండెమ్నేషన్, దేవుని ఉగ్రత కింద ఉన్నాం. రెండో మాట నేర్చుకున్నాము, దేవుని యొక్క అనుగ్రహము. మూడో మాట నేర్చుకున్నాము, 3వ అధ్యాయంలో కరుణాధారము, ప్రొప్రిషియేషన్. అయిపోయాయి రోమాపత్రిక 3 పదాలు నేర్చుకుని 3 అధ్యాయాలు అయిపోయినాయి. 4వ అధ్యాయంలో ఆయన యొక్క మాదిరి, దేవుని యొక్క మోడల్ చూసిన 5వ అధ్యాయానికి వచ్చేవాడికి జస్టిఫికేషన్ అనే పదాన్ని చూస్తున్నాం. కనుక రోమాపత్రిక ఎంత సులభమైంది. కనుక చదివేటప్పుడు ఏమి మీకు అర్థం కాలేదని భయపడద్దు, ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు తెలుసు కదా, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే, ఒకసారి ఒక అతను వచ్చి, అయ్యా నాకు ఆకలి అవుతా ఉంది, అన్నం పెట్టి అన్నాడు. రే పోరా అన్నా అంట. కొద్దిసేపు అయిన తర్వాత అతనే వచ్చి, సార్ ఐఎమ్ హంగ్రీ సార్ అన్నాడు. ప్లీజ్ కమ్, దయచేసి కూర్చోండి అని. తెలుగులో మాట్లాడితే బయటికి పోరా అని తిట్టాడు, ఇంగ్లీష్లో మాట్లాడగానే ఇంట్లో పిలిచి అంత పిచ్చి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అంటే. సరే వీటిని ఒక ఆయన అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, వీడికి ఇంగ్లీష్ రాదు. అందుకని ఏం చేశాడంటే గ్రామం నుండి బయలుదేరి పట్టణానికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. మీరు టౌన్స్లోకి వెళ్తే ఎక్కడ చూసినా సరే యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 3 months, స్పోకెన్ ఇంగ్లీష్. మీరు అమెరికా పోవాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి కదా, అందుకని రెండీ మీకు నేర్పిస్తూ ఉంటాడు. సరే వీడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమండి ఎంత ఫీజు అన్నాడు. ఎంత టైం పట్టిద్ది అన్నాడు. 3 నెలలు పట్టిద్ది. అదంతా కుదరదయ్యా, నాకు 3 నెలలు నా టైం లేదు, నాకు ఈ రోజులోనే ఇంగ్లీష్ అంతా నేర్పించాలా అన్నాడు. మరి ఒక రోజులు అంటే చాలామందికి కథ తెలియదు, అందుకని చెప్తున్నాను. లేదండి నాకు చెప్పాల్సిందే అంతే అన్నాడు. సరే అని ఆ టీచర్ గారు ఏం చేశాడు, సరే అబ్బాయి ఇంగ్లీష్ అంతా రావడానికి 3 మాటలు. ఎస్ అనవయ్యా, ఎస్, నో, నో, ఆల్ రైట్. ఈ 3 పదాలు రిపీట్ చేశాడు. ఎస్, నో, ఆల్ రైట్, నో, ఎస్, ఆల్ రైట్, ఎస్, నో, ఆల్ రైట్. అట్లా 3 పదాలు అయిపోయినాయి. నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ వచ్చేసాడు. తన గ్రామానికి తిరిగి వస్తూ ఉంటే ఆ గ్రామంలో ఒక మర్డర్ జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఇంకా పోలీసు వాళ్ళు ఏంది, ఎవరు కొత్తగా ఊళ్ళోకి వస్తున్నారో, ఎవరు పోతున్నారో అందరూ ప్రశ్న వేస్తారు కదా.
కనుక వీడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, తెలుగులో మాట్లాడడం వీడికి ఇష్టం లేదు. కనుక పోలీసు వాళ్ళు ఏమడిగారంటే, ఏరా ఈ హత్య చేసింది నీవేనా అన్నాడు. ఎస్ అన్నాడు. సరేరా ఇంకెవరు ఉన్నారా, నువ్వు ఒక్కడవేనా అన్నాడు. నో అన్నాడు. సరే జైలుకు బదురా అంటే ఆల్ రైట్ అన్నాడు. అట్లా ఇప్పుడు రోమాపత్రికలో మనం 3 మాటలు నేర్చుకుంటే 3 అధ్యాయాలు అయిపోయినాయి. కనుక చాలా సులభం రోమాపత్రిక. కనుక ఏదో పౌలు వాస్తవంగా చూస్తే క్రిస్టియన్ థియాలజీ అంతా కూడా రోమాపత్రిక మీదనే ఆధారపడి స్కాలర్స్ ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. రియలీ దేర్ ఆర్ స్కాలర్స్. మీరు చదవద్దని కాదని చెప్పేది, అవి చదవాల్సిందే, థియాలజీ నేర్చుకోవాల్సిందే. అయితే థియాలజీ తెలియపోయినంత మాత్రం చేద్ద భయపడి వణికిపోయిన పరలోకానికి పోనేమో అనుకోవద్దు. నీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. నీకు థియాలజీ ఏమి తెలియకపోయినా సరే, జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబట్టమా, అది ఎట్లా నీకు అర్థం కాకపోయినా అవసరం లేదు. అది ఎలా జరుగుతుందో నీకు తెలియదు, తెలియకపోవచ్చు. దేవుడు చెప్పినాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, నేను వాడిని నీతిమంతునిగా తీర్చి ఉన్నాను అన్నాడు దేవుడు అన్నాడు. అది ఎలాగ జరిగిందో అదంతా కుదరదు కదా. అది ఎలాగ జరుగుతుందో నాకు అర్థమయ్యే వరకు నేను నమ్ముకోను అంటాడు వీడు. సో ద ప్రాబ్లమ్ విత్ ద ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఈజ్ దే వాంట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఫస్ట్ అండ్ దెన్ దే వాంట్ టు బిలీవ్ ఇట్. బైబిల్ అయితే ఏం చెప్తుందో తెలుసా? బిలీవ్ ఇట్ అండ్ దెన్ అండర్స్టాండ్. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి? మారు మనసు నొంది సువార్త నమ్ముడు. మారు మనసు పొందమని చెప్తూ ఉంటే ఇడంటాడు, ముందు అసలు అంతా అర్థమైనాక అప్పుడు మారు మనసు పొందుతాను అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి సెల్ ఫోన్ లేదో చేయొద్దండి. వెరీ గుడ్. అందరికీ సెల్ ఫోన్ ఉంది. మీటింగ్లో కూడా టెక్స్ట్లు పంపిస్తూనే ఉంటారు ఎక్స్పర్ట్స్. నా వైపు చూస్తూనే ఉంటాడు ఈ బోధకుడు, సంతోషపడుతున్నాడు, వీళ్ళందరూ నా మాటలు వింటున్నారు అనుకుంటాడు. వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే నా మాట ఇంటర్నెట్టే ఉంటారు, మేము సంతోషపడుతూనే ఉంటాం, వీడు టెక్స్ట్లు పంపిస్తూనే ఉంటాడు అమ్మాయికి, ఆ అబ్బాయికి కూడా పంపిస్తూనే ఉంటారు. మేము అబ్బా ఏం కాంగ్రిగేషన్ రా, ఎంత ఆశగా వింటున్నారు అనుకుంటూ ఉంటాం. అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సరే, సెల్ ఫోన్ అందరూ వాడుతున్నారు కదా. సెల్ ఫోన్లో సిమ్ అని అంటాం అందరూ, మరి సిమ్ వేసుకున్నావరా అంటారు. పల్లెటూరుకు పోయినా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఏమి చదువురానికని తెలుసు సిమ్. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు జవాబు తెలిసిన వాళ్ళే చేయొద్దండి. సిమ్ అంటే ఏమిటో ఎంతమంది చెప్తారు? చేయొద్దండి. SIM ఎవరు ఉన్నారండి? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మరి మీకు ఎవ్వరికి తెలియదే, మీరు ఎలా వాడుతున్నారు సెల్యులర్ ఫోను? అడిగారా? కొనుక్కునే ముందు అసలు సిమ్ అంటే ఏందో చెప్పబోయాను, అడిగావా? సెల్ ఫోన్ అంటావు, అది సెల్ ఫోన్ కాదు, సెల్యులర్ ఫోన్ అది. మరి సెల్యులర్ ఫోన్ ఎలా పనిచేస్తుందో నువ్వు అడిగావా? You didn't ask anything. Simply, you are told by someone that is very useful. You bought it and you are using it. And then now, you are able to see the results. What you told is correct. అనేకమైన వాటిని మన జీవితంలో ఎరుగకుండానే వేరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా వాటిని కొనుక్కుంటున్నాం, వాడుకుంటూ ఉంటున్నాం. సరే, బ్రదర్ చెప్పారు సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్, అది సిమ్ అంటే. SIM అంటే కనుక ఎవరి సిమ్ వాళ్ళకే ఉంటుంది. నా సిమ్ తీసుకెళ్ళి ఆ ఫోన్లో వేస్తే టెర్రరిస్ట్కి ఇచ్చానుకో, పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారు. ఇది నీ సిమ్, నీ పేరున్నది ఇది, దట్ ఈస్ మై ఐడెంటిఫికేషన్. మరి ఏమీ తెలియదే, అసలు టెలిఫోన్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసా? అయినా మరి వాడుకుంటున్నాం కదా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు మనకి ఇన్ని అనుమానాలు వస్తున్నాయి? ఇది నేను నేర్చుకోకపోతే నా పాపాలు ఎలాగ పోయినాయో నాకు తెలియకుండా నేను ఎట్లా నమ్ముతాను? మీ అందరికీ తెలుసు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు చెప్పండి త్వరగా. బిల్లీ గ్రాహమా? గ్రాహం బెల్, అలెగ్జాండర్ గ్రాహం బెల్.
ఆయన టెలిఫోనే కనిపెట్టాడు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కనిపెట్టలా. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడు, తర్వాత ఎక్స్చేంజ్ కనిపెట్టారు. ఎక్స్చేంజ్ కనిపెట్టిన తర్వాత ఎక్స్చేంజ్లో ఆపరేటర్ ఉంటాడు. ఇక్కడ ఉన్న మన బ్రదర్ ఉన్నారు చూడండి, ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయో ఆ రీతిగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కార్డ్స్ ఉంటాయి. నీ ఇంట్లో ఇద్దరికి ఫోన్ అట్లా లిఫ్ట్ చేయగానే అక్కడ బల్బు వెలిగింది. ఆపరేటర్ నుండి ఒక జాక్ ఇన్సర్ట్ చేసి మీకు ఏ నంబర్ కావాలండి అంటాడు. నాకు ఫలానా నంబర్ కావాలి శాంసంగ్ అని, కానీ ఇంకో కార్డు తీసి శాంసంగ్ నంబర్ పెడతాడు. అట్లా ఉండేదన్నమాట. ఇక్కడే అమెరికాలోనే ఒక ఆయన ఉండేవాడు ఇండియానాలో. అతని యొక్క వృత్తి ఏంటంటే అండర్టేకర్. మీ అందరికీ తెలుసు అండర్టేకర్ అంటే ఏ బిజినెస్ మ్యాన్ హూ కండక్ట్స్ ఫ్యూనరల్ సర్వీసెస్. కనుక ఈ ఫ్యూనరల్ సర్వీసెస్ చేసేవాడిని అండర్టేకర్ అంటారు. స్ట్రౌజర్ అతని పేరు. అతని యొక్క రైవల్ ఇంకొకటి ఉంటాడు, కాంపిటీటర్. కొంతకాలానికి స్ట్రౌజర్ యొక్క బిజినెస్ పడిపోయింది. కాల్స్ అన్నీ కూడా వేరే అతనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు స్ట్రౌజర్ ఆలోచన చేశాడు, ఏంట్రా కారణం అంటే, అతని భార్య టెలిఫోన్ ఆపరేటరు. ఎవడైనా స్ట్రౌజర్ కనెక్షన్ చేయమంటే స్ట్రౌజర్ కనెక్ట్ చేయకుండా తన కాంపిటీటర్ కనెక్ట్ చేసి తన భర్త కనెక్ట్ చేసింది. తన బిజినెస్ పడిపోయింది. అప్పుడు ఈ అండర్టేకర్ ఏం చేశాడు తెలుసా? దట్ పర్సన్ ఇన్వెంటెడ్ ద ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఎలాగ అతను కనుగొన్నాడో చూడండి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్. ఇంకా నీకు ఆపరేటర్తో పని లేదు, సింపుల్గా డయల్ చేసేవాడివి అంతే. ఆ తర్వాత ఎస్టీడీ, నీ అంతా నీవే. ఇప్పుడు నీ సెల్ ఫోన్తో ఆపరేటర్ పని లేదు. కనుక ఇవన్నీ ఏమీ తెలియవు మీకు, అంటే మీకంటే కొంతమందికి బ్రదర్ లాంటి వాడు, నాకు తెలిసిన వాడు. అయినా సరే మనం టెలిఫోన్ వాడుతున్నాం కదా. నేను దీని గురించి తెలుసుకోకముందు అసలు వాడడం అని ఎవరైనా అన్నారండి? మీ పిల్లోడు అన్నాడా? ఎవరనలేదే. ఆ రీతిగానే మనుషుల మాటలు నమ్మి మనుషులు చేసే వాటిని ఉపయోగించే వస్తువులను మనం కూడా కొనుక్కొని ఉపయోగించి ఇది కరెక్టే అనుకుంటున్నప్పుడు, దేవుడే చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఆ సత్యాన్ని ఎందుకు అంగీకరించకూడదు? కనుక మనకు అర్థం కాకపోవచ్చు అసలు జస్టిఫికేషన్ అనే కార్యం ఎలాగో జరుగుతుంది, అసలు కరుణాధారం ఏంటి, దేవుడు తన కుమారుని సిలువ వేయడం ఏంటి, ఆయన సిలువ వేయబడి కొట్టబట్టం ఏంటి, నా పాపం క్షమించబట్టం ఏంటి, ఇదేంటి అర్థం కాకపోవచ్చు. అయినా సరే నువ్వు అంగీకరిస్తే, దేవుని మాటను అంగీకరిస్తే ఆ తర్వాత తెలుసుకుంటా. ప్రభువు నన్ను రక్షించిన దినాల్లో నాకు ఒకే ఒక పదం తెలుసు, యేసు క్రీస్తు అనే పదం తప్ప ఏం తెలియదు. మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, యేసు రక్తము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏమీ తెలియదు. ఒకే ఒక్క పదం యేసు క్రీస్తు, అంతే. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు. అంతకంటే నాకు ఏమీ తెలియదు అసలు ప్రార్థన. ఎందుకంటే నా తల్లిదండ్రులు కానీ మా పూర్వీకులు కానీ ఎవరు క్రైస్తవులు కాదు, చర్చిలకు అడుగు కూడా పెట్టలేదు. ఆ చిన్న ప్రార్థన నన్ను రక్షణలోనికి నడిపించాడు. ఆ తర్వాత దేవుని వాక్యం చదివి ఈ సత్యాలన్నీ పరిశుద్ధాత్మను బయలుపరుస్తూ ఉంటాడు. కనుక రక్షించబడడానికి బైబిల్ జ్ఞానం అవసరం లేదు. మన అంశం అదే కదా, ప్రభునామను ప్రార్థన చేయవారందరూ రక్షణ. కనుక యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసిన వాళ్ళు రక్షించబడతారు. కనుక ఇప్పుడు మనం ఈ పదాన్ని చూద్దాం. జస్టిఫికేషన్ అనే యొక్క పదం, ఇది న్యాయశాస్త్ర సంబంధమైన పదం, లీగల్ టర్మ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరీక్షలు రాశారు, పాస్ అయినా ఫెయిల్ అయినా, 2Kలో ఇంజనీరింగ్ చదువుపోయినా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు, వాడికి ఇంజనీరింగ్ పూర్తి అవ్వలేదు, వాడు సర్టిఫికేట్ తెచ్చేసాడు, ఇక్కడ వాడు సిటిజన్ అయిపోయాడు. మా మేనల్లుడే అవుతాడు వాడు. 2Kలో వచ్చేసినా అంతే, గాలి కట్టుకొని. కనుక పరీక్షలు రాస్తాం మనందరం. పరీక్షల్లో కొన్ని పరీక్షలు ఏంటంటే నీ తప్పు పోతే నీకు 0 మార్కులు వస్తాయి అంతే. కొన్ని పరీక్షలు ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఎవరైనా IIT గ్రాడ్యుయేట్స్ ఉంటే, IIT ఎగ్జాము
మొట్టమొదట ఓన్లీ ఆబ్జెక్టివే ఉండేది. ఈ ఆబ్జెక్టివ్ ఉండేది కానీ మైనస్ మార్కులు ఉండేవి. రిజల్ట్స్ వచ్చేటప్పటికి మార్కులు ఎన్ని రా అంటే -18. కానీ వాడికి సీట్ వస్తుంది. ఎందుకు? ర్యాంకు -18 వచ్చిన వాడికంటే -10 వచ్చిన వాడికి మంచి ర్యాంక్ వస్తుంది కదా. అర్థమైందా? కొంతమందికి ఇబ్బంది పడవాకండి. 10 రూపాయలు అప్పున్నోడి కంటే 5 రూపాయలు అప్పున్నోడు ఎక్కువ కదా అండి. అదే మైనస్ అంటే. కనుక వీడు -5 వాడికి -10 అట్లా. సో ఈ రీతిగా నెగిటివ్ మార్క్స్. అలానే మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్లో కూడా మైనస్ ఉన్నాయి. కనుక ఇప్పుడు దేవుడు కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు మనిషికి. దేవుడు క్వశ్చన్ పేపర్ మనిషికి ఇస్తే ఆన్సర్ చేశారు. ఆన్సర్ చేసి నాకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే అందరికీ -100. ఎవరికైనా సరే -100 వచ్చింది. అన్నీ తప్పే, ఒక్కటి కూడా రైట్ లేదు. ఏ మనుషుడు కూడా అదే రోమా 3:23 దేవుని అంతస్తును అందుకోవడం లేదు అంటే అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆబ్జెక్టివ్ టైప్లో మిడిల్ ఏదైనా అరమార్క్ వేయడానికి ఏముండదు. ఏం బ్రదర్స్? కంప్యూటర్ ఇంజనీర్స్ బైనరీలో 0 or 1. ఇంకా మధ్యలో ఏముండదు, either 0 or 1. కనుక ఇప్పుడు ఆబ్జెక్టివ్లో కూడా అంతే. కనుక దేవుడు అలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, అందరికీ -100 వచ్చేసినాయి. దగ్గరగా రాసిన ఆన్సర్లు దగ్గరగా రాసిన కుదరదు. అందరికీ -100. ఇది రోమా 3:23. ఎవరు లేదు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపెను. రోమా 8లో మనం చూస్తున్నాం. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆయన అన్ని విషయంలో శోధించబడ్డాడు. ఆదాముకి ఏ శోధన వచ్చిందో ఆ శోధనలు అన్నీ ప్రభువుకి వచ్చినాయి. ఆయన మన బలహీనతలన్నిటిలో సహానుభవం గలవాడు యేసు ప్రభువారు. ఆయన మానవుడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్ ఆయన. అయితే మానవుడిగా దేవుని యొక్క పరీక్షలో పాస్ అవ్వడానికి దైవశక్తిని ఉపయోగించలేదు ఆయన. ఆయన శరీరధారి అయిన దినములలో రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను సమర్పించినందువలన ఆయన అంగీకరించబడెను మానవుడిగా. కనుక ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 100కి 100 మార్కులు వచ్చేసినాయి. కనుక ఈ భూమి మీద యేసు ప్రభు ఒక్కడే దేవుని యొక్క పరీక్షలో 100కి 100% మార్కులు వచ్చినవాడు. ఇంకా ఎవ్వరికి లేవు, 1 కాదు 2 కాదు, ఏమీ లేవు, అందరికీ -100. అది ప్రియులారా, ఇది మన స్థితి. ఇప్పుడు జస్టిఫికేషన్. కనుక ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేయాలనుకున్నాడు? అందరికీ 100కి 100 మార్కులు ఇవ్వాలనుకున్నాడు. ఇది పరీక్షలు రాసిన మనందరికీ సులభంగా అర్థం కావడానికి ప్రియులారా, దేవుడు ఏం చేశా అంటే, నా కుమారుని అంగీకరిస్తే, నా కుమారుని మాదిరిగా పెట్టుకోవయ్యా, నా కుమారుని ఆన్సర్ షీట్ తీసుకో, ఆన్సర్ షీట్లో అన్ని ఆన్సర్లు రాయి. నువ్వేమి తెలియదు, నీకేం తెలియదు అసలు. ఇండియా రాజధాని ఢిల్లీ అని కూడా నీకు తెలియకపోవచ్చు. అమెరికా రాజధాని ఏదంటే న్యూయార్క్ అంటారు చాలామంది. వాషింగ్టన్ డీసీ అని ఎంతమందికి తెలిసింది? అట్లా. ఎందుకంటే న్యూయార్క్ అంటే ఇంటర్నేషనల్గా అందరికీ తెలుసు, అనుభవం ఉంది. ఆ రీతిగా నీకు ఏమీ తెలియకపోవచ్చు అయ్యా. ఇదిగో నా కుమారుడు రాశాడు చూడు ఆన్సర్లు, అవి ఉన్నాయన్నట్టు రాయవయ్యా. ఆ రీతిగా దేవుడు ఏం చేశా అంటే తన కుమారుని బట్టి ఆయన విశ్వాసం ఉంచిన అందరినీ నీతిమంతులుగా తీర్చాడు. అది రోమా 5:1. కాబట్టి ఇప్పుడు చదవండి ఎవరైనా, రోమన్స్ చాప్టర్ 5:1 ప్లీజ్. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనము ఏం చేయబడినాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము. కనుక మళ్ళా ఇది ఎలాగ జరిగింది? ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు మీకు. ఒక పిల్లవాడు ఉన్నాడు, చాలా స్మార్ట్ వాడు.
2 years బాయ్. ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగా అంట, మమ్మీ నేను ఎలాగొచ్చాను మమ్మీ అన్న అంట. ఇప్పుడు మదరు వివరిస్తే ఆ పిల్లవానికి అర్థమవుతుందా అండి? అండ్ ద బాయ్ కుడ్ అండర్స్టాండ్ హౌ యూ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. బట్ యూ క్యాన్, అది తెలియాల్సిన అవసరతే లేదు, ఎలా వచ్చాడో కూడా అయినా వచ్చేసాడు అంతే. ఆ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడినాము అంతే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచామంతే, నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇది ఎంతమంది థియాలజిస్టులైనా, థియాలజియన్స్ అయినా, ఎంత గొప్ప స్కాలర్స్ అయినా దేవుని యొక్క ఈ కరుణాధారం, ఈ ప్రొప్రిషియేషన్ అటువంటి ఈ పదాన్ని వివరించడానికి ఎంత ప్రయత్నం చేసినా సంపూర్ణంగా వివరించలేరు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాతనే అది దేవుని యొక్క హృదయంలో దాచబడినటువంటి మర్మం. అది ఆ మర్మాన్ని కొద్ది కొద్దిగా బయలుపరుస్తున్నాడు, కొద్దిగా బయలుపరిచాడు. కనుక ఇప్పుడు మనము నెగటివ్ పాయింట్లో నుండి ఎక్కడికి వచ్చేసాము? మనం గిల్టీ, మనం పాపం చేసి దేవుని సన్నిధిలో గిల్టీగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఈ డిక్లేర్డ్ us we are not guilty. ఇది కూడా లీగల్ టర్మ్. ఒక వ్యక్తి కోర్టులో నిలబడ్డాడు, అయిపోయిన తర్వాత చివరికి ఏమన్నా అంటే ఇతడు నిర్దోషి అన్నాడు. హీ వాజ్ ఎక్విటెడ్ అన్నాడు. హీ ఈజ్ ఎక్విటెడ్. ఇదంతా ఎవరు చేశారు? ఇది జ్యూరీ, జడ్జ్ తన ఆలోచన చేసి అనేకమైన వాటిని తీసుకొని ఇతడు నిర్దోషి అని చెప్పాడు. ఇప్పుడు ఇతడు నిర్దోషి అయ్యాడు. ఇంతకుముందు ఏమైనా దోషినిగా చెప్పబడుతున్నాడు, ఇప్పుడు నిర్దోషి అయ్యాడు. ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? అదే ఎత్తు, అదే రంగు, అదే వెయిటు, అదే ఎంట్రుకలు, అన్నీ అవే. ఫిజికల్లీ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. అయితే ఇప్పుడు నిర్దోషి. ఆ రీతిగానే ఇది బాహ్యంగా కనబడే కార్యం కాదు, కానీ ఇది అంతరంగంలో జరిగిన కార్యము. ఇది పరిశుద్ధాత్మని కార్యం. ఇది నీ ప్రయాస నా ప్రయాసంలో కలిగింది కాదు. ఇది అంతే. ఇది మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు, కానీ కేవలం ఆయన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగే చేయటం ద్వారాను మనల్ని రక్షించారు. పరిశుద్ధాత్మని కార్యం అది. కనుక నీకు సిమ్ ఎలా పనిచేస్తుంది ఏం తెలియాల్సిన అవసరం లేదు, అసలు వాడుతూనే ఉన్నావు. నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇప్పుడు ఏమైంది? నువ్వు గిల్టీ కాదు అంటే ఇప్పుడు వాడు జైలు, ఒకవేళ నేరస్తుడే అనుకోండి, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు వాడు బయటకు వచ్చాడే కానీ, శిక్ష పూర్తయిందే కానీ, ఇంకా నువ్వు రికార్డులో ఏమని ఉంటుందంటే నేరస్తుడు అనే ఉంటుంది. పూర్ణచంద్రరావు నేరస్తుడు అనే ఉంటుంది జైలు నుండి బయటకు వచ్చినా సరే. అయితే దేవుడు ఇప్పుడు మనలను నేరస్తులుగా కాదు, నీతిమంతుడు. పూర్ణచంద్రరావు నీతిమంతుడు. దేని బట్టి? ముందు పదం అన్నది క్రీస్తునందు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తులో ఇప్పుడు మనము నీతిమంతుడు. ఇదే ఆరోపించబడిన నీతి. భారత ప్రభుత్వం వారు రైతులందరూ రుణాలు తీసేస్తున్నారు, అప్పు క్యాన్సిల్ చేసేసారు. మంచిదే. ఒకవేళ భారత ప్రభుత్వం వాళ్ళు ₹1,00,000 అప్పున్న రైతుకు అప్పు కొట్టివేసి మరలా ₹1,00,000 అని అకౌంట్లో వేశారనుకోండి, అది నీతిమంతులుగా తీర్చడం అంటే. దేవుడు మన యొక్క పాపమంతని కొట్టివేయడమే కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నీతిని మనకు ఆరోపించాడు. ఆయన అకౌంట్లో నుండి మన అకౌంట్లో క్రెడిట్ చేసేసాడు. కానీ ఇక్కడంతా ఫైనాన్షియల్ డీలింగ్స్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాటలు మాట్లాడదు. మీరు గుంటూరుకి వెళ్తే ఏమంటే గుంటూరు నుండి విజయవాడకి ఎంత దూరం అంటే, అన్న ₹30 ఛార్జీ అన్న అంటాడు. ఎవ్రీథింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ మాట్లాడతారు. అదే అమెరికాకి వచ్చామనుకోండి, షికాగో నుండి క్లీవ్లాండ్కి ఎంత దూరం అంటే ఆర్లీ 5 hours డ్రైవ్ అన్న అంటాడు. అరే నేను అడిగింది దూరం అంటే 5 hours డ్రైవ్ అంటాడు. ఈ స్పీక్స్ ఇన్ టైం. సో ఒక్కొక్క ప్రాంతంలో ప్రజలు ఒక్కొక్క దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ దేర్ టెర్మినాలజీ అండ్ వాళ్ళ యొక్క సంపాదన అంతా ఆ రీతిగా ఉంటుంది అన్నమాట. కనుక దేవుడు ఇప్పుడు మనను గిల్ట్ అంతా కొట్టివేసి యేసుక్రీస్తులో మనను
నీతిమంతులుగా తీర్చాడు. ఇది 5వ అధ్యాయంలో ఉన్న సంగతి. 4 మాటలు నేర్చుకున్నాం చాలు. రేపటి దినాన ప్రభు చిత్తంలో మనం మిగిలిన విషయాలు నేర్చుకుంటాం. కనుక దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డాం. మనం ఇప్పుడు కేవలము నేరస్తుడు కాదు అనే మాటతోనే తృప్తి చెందడం లేదు. ఇప్పుడు మనం నిర్దోషనే కాదు, నీతిమంతుడు అనేటువంటి ఆ బిరుదును దేవుడు మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తునందు నీతిమంతుడు. ఈ అనుభవంలో ఇంకెవరైనా లేకుండా ఉంటే ప్రభునందు విశ్వాసం ఉంచండి. God's goodness is pleading you. It is saying like this, oh dear one, if you want to escape the wrath of God, embrace the love of God. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీ గొప్ప నామమును ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాం. మీ అనుగ్రహ ఐశ్వర్యము మమ్మల్ని వెంటాడి మారు మనసు పొందినట్లుగా మమ్మల్ని ప్రేరేపించిన మీ కృప కొరకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన. మేము ఉగ్రత పాలు కాకుండానట్లు మీ ఉగ్రతంతయు మీ కుమారుని మీద కుమ్మరించి ఆయనను కరుణాధారంగా మా కొరకై బయలుపరిచి ఆయన యందలి విశ్వాసం ద్వారా ఆయన కార్చిన రక్తమును బట్టి మమ్మను కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చావు. యేసుక్రీస్తు యొక్క నీతిని మాకు ఆరోపించావు. ఇది మా క్రియల వలన కలగలేదు నాయన, ఇది మీ ఆత్మ ద్వారానే జరిగించినందు కొరకై మిమ్మల్ని పూజించుకుంటూ ఉన్నాం. ఈ సత్యములను మా జీవితంలోకి అన్వయించుకొని మేము సాగిపోవడానికి కృప చూపించు. మిగిలిన సమయాన్ని కూడా దీవించమని కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.